యేసుక్రీస్తు నామములో అర్పించిన నా ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప వల్ల అందరూ బాగున్నారని ఇదే చెప్పారు. నాకు తెలిసి వినిపించింది ఇదే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం ఏ మాత్రం ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదు. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి మనం ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదు. వీధిలో నిలబడి ఒక పాట పాడమని ఏం చేయాలి, ధైర్యంగా పడాలి. కారణము మనుషుల కోసం కాదు, దేవుని కోసం పడాలి. హల్లెలూయా. వీధిలో నిలబడి వాక్యం చదువుమా అంటే నిలబడి చదవగలగాలి. ఎందుకంటే మనుషుల కోసం కాదు, దేవుని కోసం నిలబడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే దేవునికి నిలబడి చదవాలి. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ మీకు ఆ సంఘం అంటే మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మాత్రమే సంఘము. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితంలో దేవునితో అంటుకట్టబడడానికి మాత్రమే సంఘం అనేది తీర్చిదిద్దబడుతుంది. మిమ్మల్ని అంటుకట్టడానికి ఈ సంఘము. హల్లెలూయా. దేవునితో మీ యొక్క ఐక్యతను బలపరచడానికి, దేవునికి విరోధంగా మీరు ఏ పాపం చేయకుండా ఉండడానికి సంఘం దేవుడు మనకి అప్పగించున్నారు. కాబట్టి సంఘములో చెప్పేవాళ్ళు ఏం చెప్పినప్పుడు లోబడే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. పాస్టర్గారైనా సంఘంలో చెప్తే మనం లోబడాలి. ఎందుకు? మంచికి. హల్లెలూయా. మన జీవితాల్లో మన సంఘం మంచి కోసం మాత్రమే అందరూ చెప్తారు. దేవుడు నాకు మైండ్లో కాక. కాబట్టి మన దేవుడిని మహిమపరచడానికి ఏం చేయకూడదు, సిగ్గుపరచకూడదు. సరే, ఈరోజు దేవుడు మనతో చాలా అద్భుతంగా మాట్లాడుకొని ఉన్నారు. ఈరోజు అంశం ఏంటంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారని దేవుడు అడుగుతున్నాడు. ఈ లోకంలో ప్రతి దాని మీద ఏం చేయబడుతుంది, ఏదో ఒక మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏదో ఒక వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఈ ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాన్కి ఏం కావాలి, కరెంట్ కావాలి. కరెక్ట్గా చెప్పారు నా మైండ్లో కనుక. ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలి. లైట్ మంటాలంటే కరెంట్ కావాలి. వీడియో ఫోన్లో వీడియో రికార్డ్ అవ్వాలి, వీడియో ఆన్ అవ్వాలంటే, ఫోన్ ఆన్ అవ్వాలంటే ఏం కావాలి, దానికి బ్యాటరీ కావాలి. బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటే బాగా అది కూడా పనిచేస్తుంది. ఈ లోకంలో ఏది తీసుకున్నా, బైక్ అయినా, కార్ అయినా, విమానం అయినా, ఏది తీసుకున్నా వాటికి ఒక దాని మీద ఒకటి ఏమేమి పెట్టి ఉంటుందంటే ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, కార్లు, మనిషి అవన్నీ విడిచిపెట్టిన మనుషులైన మన జీవితంలో కూడా మనం ఒకరి మీద మాత్రం ఏం చేస్తామో ఆధారపడతాము. హల్లెలూయా. ఉదాహరణకి జాను, అసలియా చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఉదాహరణకి చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తారు, ఆధారపడతారు. భార్య భర్త మీద ఆధారపడుతుంది. భర్త తన వ్యాపారం మీదో, తన జాబ్ మీదో, తన యొక్క బిజినెస్ మీద ఏం చేస్తాడు, ఆధారపడతాడు. పెద్దవాళ్ళైనా ముసలి ఏం చేస్తారు, తన పిల్లల మీద, ఇంకా అనేకమైన మనుషుల మీద ఏం చేస్తారు, మనరాళ్ళ మీద ఆధారపడతారు. ఇంకా విద్యార్థులు అయితే ఏం చేస్తారు, చదువు మీద ఆధారపడతారు. బలవంతుడైతే తన సొంత బలం మీద ఆధారపడతారు. ఈ రోజు ఎవరైనా ఏదో ఒక దాని మీద ఏం చేస్తామో ఆధారపడి జీవిస్తున్నాం. కానీ క్రైస్తవులైన మన జీవితాల్లో మనం ఏదో ఒక వాటి మీద ఆధారపడి జీవించిన మన మొదటి ఆధారం ఎవరై ఉండాలంటే దేవుడు మాత్రమే మన మొదటి ఆధారమై ఉండాలి. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్ చాలా మంది ఉన్నారు దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు. కానీ ఈ రోజు నేను మీకు చూపించాల్సింది ఒకే ఒక వ్యక్తి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు దావీదు. ఎందుకంటే దావీదు మీకు చూపించాలని ఆశపడుతున్నానంటే, అందరూ ఏదో ఒక వస్తు విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఏ విషయంలో దేవుడి మీద ఆధారపడ్డాడు. కానీ ఈ దావీదు, నేను చూపించబోయే ఈ దావీదు పరిశుద్ధంగా జీవించడానికి, తన నీతిని కాపాడుకోవడానికి ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో కీర్తనలు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా,
నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము, ఇరుకులో నాకు విశాలతను కలుగజేయువాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఏం చెయ్యి, ఉత్తరమేమో. హల్లెలూయా. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో అన్నాడు. దాని మీద ఏమన్నాడు? నా నీతికి ఆధారము. దావీదు యొక్క నీతి దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. బాగా మనం గమనించినట్లయితే తన నీతి, తన సొంత క్రియల వల్ల, సొంత బలం వల్ల తన నీతిని కాపాడుకోలేకపోతున్నాడు. ఎక్కడ కాపాడుకోగలడంటే, అయ్యా నేను నీ మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి నా నీతిని ఏం చేసుకోగలుగుతున్నాను, కాపాడుకోగలుగుతున్నాడు. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, నా నీతికి ఆధారం దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఏం చేయవు, ఉత్తరం అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు అయ్యా అందరూ గమనించాలి, ఈ రోజు మీ జీవితాల్లో మీ నీతి విషయమే కానీ క్రీస్తులో జీవించడం ఏం కావాలి మనకి? నీతి, ప్రేమ, సమాధానం, 9 ఆత్మఫలములు, ఇంకా ఓకే, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కావాలి. కావాలంటే ఎలా మన సొంత బలం అయితే అవుతుందా? ఏమా ఈ రోజుతో నువ్వు అబద్ధం చెప్పకుండా జీవించాలని అనుకున్నావు అనుకో, నీ సొంత బలం వల్ల అయితే అసలు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే ప్రయత్నించి చూడండి. ఒకవేళ నీ వీక్నెస్ ఏంది, నీ పాపం ఏంది, అది వాటిని గ్రహించి వాటిలో నేను చేయకుండా జీవించాలి, ఈ పాప క్రియలు చేయకుండా జీవించాలని ప్రయత్నించుతుందండి. మీ వల్ల ఏం చేయలేదు, మీరు జీవించలేదు. హల్లెలూయా. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ఏం చేస్తారంటే తెలియక మిస్టేక్ చేస్తారు, తప్పు చేస్తారు. నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు అప్పుడు నువ్వేం చేయగలవు, పరిశుద్ధంగాను నీతిమంతంగాను ఏం చేయగలవు అంటే జీవించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఉదాహరణకి రమేష్, సురేష్ అని అబ్బాయి ఉన్నారు అనుకోండి. ఎవరు? రమేష్, సురేష్, వీళ్ళిద్దరు ఉన్నారు. రమేష్ అనే వ్యక్తి తన జాబ్కి, తన ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఎన్ని నిమిషాలు? ఆ 10 నిమిషాల లోపల 10 అంటే 10 గంటలకి ఆఫీస్ లోకి వస్తేనే అతనికి ఏముంది, జాబ్. లేదంటే ఆ రోజు అతనికి ఏం లేదు, డ్యూటీ లేదు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే, ఈ రమేష్ అనే వ్యక్తి ఇంకా 10 నిమిషాలు ఉంది, 9:50, 10 గంటల ఎక్కడికి పోవాలి, ఆఫీస్కి వెళ్ళాలని వెంటనే ఇంట్లో బయలుదేరేటప్పుడు అరుచుకుంటూ తిరుగుతూ టైం అయిపోయింది, బయలుదేరాలి అనేసి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, నైనా ప్రార్థన చేసి వెళ్ళు నైనా అన్నప్పుడు, నీకేమైనా బుద్ధి ఉందా, నాకు టైం అవుతుందంటే నువ్వు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమంటావు ఇప్పుడు అనేసి అద్రా పొద్రా తనకు కావాల్సిన బ్యాగ్ వేసుకొని ఏం చేస్తున్నాడు, పరుగు ఇస్తున్నాడు. విలేకరులో తన స్నేహితులు ఫోన్ చేస్తున్నాడు, వచ్చా నాకు ఆఫీస్ టైం అయిపోయింది, నన్ను ఎక్కడికి ఆఫీస్ డ్రాప్ చేస్తావా అంటే, నేను రాలేను, నేను పలానా పనులు ఉన్నాను, ఏదో ఒక రీజన్ చెప్పి ఫోన్ కట్ చేస్తున్నాడు. ఈ రమేష్ వ్యక్తి ఏం చేస్తాడంటే, సరే వీళ్ళు నమ్ముకుంటే హ్యాండ్ ఇచ్చేస్తారని పరుగును వెళ్ళి ఆటో కోసం నిలబడుతున్నాడు. ఎక్కడ నిలబడుతున్నాడు? ఆటో కోసం నిలబెడతాడు. అక్కడి నుంచి ఒక ఆటో వస్తుంది, ఆగట్లేదు, టైం అయిపోతుంది, ఇంకా ఎందుకు రావట్లేదు అనేసి ఆటో రాగానే ఆటో ఆగు, నేను అలా ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడి నుంచి దగ్గర, ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే, నాకు డ్రాప్ చేసి అంటే దేనినైనా నా ఆటో కట్టబడే వరకు వెళ్తుంది, దాని మీద నా ఆటో పోదని అనేస్తున్నాడు. వెంటనే త్వరగా పోనని చెప్పేసి ఇంకొక ఆటో చూసి ఆటోని ఎక్కి ఆటో నుంచి వెళ్ళి ఎస్సీ కాలేజీ తిరుగుతున్నాడు. ఎక్కడ? ఎస్సీ కాలేజ్ దిగి పరుగు ఆఫీస్ వరకు వెళ్తుంటే అక్కడ వాచ్మెన్ అయినా ఆగు, సమయం ఎంతో తెలుసా, ఒకసారి చూడంటాడు. ఏమంటాడు? చూసుకుని అంటే ఏమిటండి, 10 నిమిషాల లోపల వెళ్ళాలి అనుకునే వ్యక్తి ఇంకా 10 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. 10:10కి వెళ్తే ఆఫీస్ ఏం చేయలేదు, అలో చేయకుండా బయటకు పంపించేస్తాడు. ఇంకోనేసి అదే సురేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అతనికి సేమ్ సిచ్యువేషన్, అతను అదే ఆఫీస్ పనిచేస్తున్నాడు. అతను బయలుదేరుతున్నప్పుడు అతనికి 10
10 నిమిషాలు లేట్ అయినప్పుడు క్యారీ కట్టుకున్నాడు, బ్యాగులు కావాల్సింది చదువుకున్నాడు, బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒరే ప్రార్థన చేసి వెళ్ళరా అంటే ఏం చేశాడు తెలుసా? నిలబడ్డాడు. హల్లెలూయా. నిలబడి ఒక్క నిమిషమైనా లేక 30 సెకండ్ల నిలబడి, దేవా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను దేవా, నాకు వెళ్ళేదా గెలిచి నాకు అనుకూల పరిస్థితి 10 గంటల కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలని సహాయం చేయవాడిని ప్రార్థన చేసి బయట అడుగు పెడుతున్నాడు. ప్రార్థన చేసి బయట అడుగు పెడుతున్నాడు. పక్కన అడుగు పెట్టి పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు పక్క ఇంట్లో వాళ్ళు, నైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. వేరే ఆయన, నేను అలా ఆఫీస్ అయిపోతే వెళ్తున్నా అంటే, నేను తిరుపతి దాకా వెళ్తున్నాను, నేను ఎక్కించి మొదలు కూర్చో అని ఏం చేస్తున్నాడు? ఎక్కించుకుని తీసుకెళ్లి ఆఫీస్లో వదిలేస్తున్నాడు. ఇప్పుడు అతను 1 నిమిషం ముందుగానే ఆఫీస్లోకి ప్రవేశించాడు. ప్రజలు వెళ్ళానా? ఇక్కడ మీరు ఏంటి చూస్తున్నారు? ఈ కథ మీకు ఏమర్థం చెప్పండి. ప్రార్థన చేసి చెప్తున్నారు మా బావగారు. ఇంకెవరైనా? సరే, ఇంకా చెప్పిన మాట విని ప్రార్థన చేసుకుంటే అంతకంటే ముందు చెప్పిన మాట వినడం వల్ల అతనికి ఓకే. నువ్వు ఆయన నమ్మకం ఉండడం వల్ల సరే. హల్లెలూయా. దేవుడికి లోపడాలి, మనిషికి లోపడాలి. హల్లెలూయా. దేవుడు నన్ను కనుగొనడం కాక. మొదటికి వెళ్ళిన రమేష్ అనుకున్నాడండి, నేను వెళ్ళిపోవచ్చు, నేను 10 గంటలు వెళ్ళిపోతానని వాళ్ళ అమ్మ చెప్పిన అమ్మ మాట వినకుండా పరిగెత్తి వెళ్ళాడు, ప్రాణం చేయకుండా. అంటే తన మీద తనకి ఏది కాన్ఫిడెంట్, 10 గంటలు వెళ్ళిపోతాననేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సురేష్ అనే వ్యక్తి అమ్మ మాట విన్నాడు, లోపలికి ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ అతనికి ఏం లేదంటే, తన మీద తనకి ఏం లేదు, కాన్ఫిడెంట్ లేదు, తన మీద నమ్మకం లేదు. దేవుడి మీద ఏం చేస్తున్నాడంటే ఆధారపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుడి మీద ఆధారపడక చూస్తున్నాం. వాళ్ళ అమ్మ చెప్పినా, పక్కింటి వాళ్ళు పిలిచినా, పిల్లలపైన ఎక్కడ ఆధారపడుతున్నాడంటే, దేవా నాకు ఆఫీస్ టైం అవుతుంది, సమయం అవుతుంది, నేను వెళ్ళాను, నాకేం చెయ్యి, సమస్తాన్ని సమకూర్చి దేవా అని ప్రార్థన తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఇతను తన సొంత బలం మీద ఆధారపడలేదు, తన సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు, తన సొంత వస్తువుల మీద ఆధారపడలేదు. ఇలా నీ జీవితంలో కూడా అంతే. నీ సొంత బలం మీదో, నీ సొంత డబ్బు మీదో, నీ సొంత ఆస్తి మీదో, నీ సొంత టాలెంట్ మీదో ఏం చేయకూడదు. నీ సొంత జ్ఞానం మీదో, నీకున్న డబ్బు మీద ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. హల్లెలూయా. నీ ఆధారం ఎవరే ఉండాలంటే దేవుడు మాత్రమే నీ ఆధారమే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి, దేవా నేను అలాంటి కార్యం చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అడిగి చూడండి, దేవుడు సమస్తాన్ని ఏం చేస్తాడు, సమకూర్చి జరిగిస్తాడు. ఈ సురేష్ అనే వ్యక్తి దేవుడి మీద ప్రార్థన చేశాడు కాబట్టి అతను బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? అక్కడ పక్కన ఉన్న వాళ్ళే ఎక్కించుకున్నాడు. ఒకవేళ పక్కన వాళ్ళే లేదనుకోండి, అతను పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడే మొదటి ఆటోని ఏం ఆట ఉంటుంది? ఆఫీస్ తీసుకెళ్ళి ఆట ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ ఖాళీ ఆట వచ్చిండొచ్చేమో, ఏది ఖాళీ రాగానే అయినా నాకు టైం అవుతుంది, పలానా చోట ఆఫీస్కి వెళ్ళాలంటే, సరే నేను త్వరగా ఎక్కువ, నేను డ్రాప్ చేస్తానని స్పీడ్గా వెళ్ళి ఏం చేసి ఉండొచ్చు, డ్రాప్ చేసి ఉండొచ్చు. హల్లెలూయా. దేవుడు రూపంలో రాడమ్మా. దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సింది ఏంటి? నువ్వు సమయానికి వెళ్ళాలి. 10 గంటలకి అయితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు తగిన వ్యక్తిని వేరే వ్యక్తితో మాట్లాడి ఖాళీ ఆటను ఏం చేస్తాడు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అమ్మా మా బావగారు ఆట చదువుతున్నాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అమ్మా రూతమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంటి కదా బయలుదేరుతున్నావు, దేవా నేను బయటకు వెళ్ళాలి, త్వరగా టైం అయిపోయింది, బయలుదేరి వస్తున్నావు. కానీ మా బావగారు ఏమనుకుంటాడు? నేను 11 గంటలకు వెళ్దాంలే అని అనుకుంటాడు. కానీ అసలు ఏదో ఫోన్ వచ్చి ఎమర్జెన్సీగా తిరుపతికి రా అని ఏం చేస్తాడు? 9:10కే 9:50కి ఫోన్ వచ్చేసి ఉంటుంది. మా బావ ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? బండి ఎత్తుకుని బయలుదేరి వస్తూ ఉంటాడు, వచ్చే దారిలో కనిపిస్తాడు. హల్లెలూయా. అది దేవుడు సమకూర్చడము. హల్లెలూయా. ఆయన అనుకునేది ఏంది? 11 గంటలకు వెళ్దామని. కానీ దేవుడు ఏం చేశాడు? నీ ప్రార్థన ఇంకొక వ్యక్తిని అక్కడ ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఇది దేవుడు చేసే కార్యం.
హల్లెలూయా. అర్థమైందమ్మా? కాబట్టి ప్రేమదేవులారా, మన జీవితంలో ప్రతి చిన్న విషయం మీద దేవుడి మనం ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు సమస్తాన్ని ఏం చేస్తాడు? సమకూర్చి జరిగిస్తాడు. సరేగా, దేవుడి మీద ఆధారపడమంటున్నావు కదా, నాకు డబ్బులు కావాలి, దేవుడు నాకు డబ్బులు దేవుడు నాకు డబ్బులు ఇవ్వండి. దేవుడు పైనుంచి రేగులు పూరపించి కూడా అసలు మన తెలుగులో రేగులు పదకొండు డబ్బులు వేస్తాడు దేవుడు వేస్తాడు డబ్బులు అని మీరు అనుకున్నారా? అలా అడిగినారు అనుకోండి, దేవుడి మీతో మీరు మాట్లాడుతూ ఆశపడుతున్నాను. హల్లెలూయా. అర్థమైందా? దేవుడి మీద ఆధారపడమంటున్నావు కదయ్యా, దేవుడి మీద ఆధారపడతాము. నాకు డబ్బులు కావాలంటే దేవుడు పైనుంచి డబ్బులు వేస్తాడా అని మీరు చాలా మంది అడగవచ్చు, ఆలోచించుకోవచ్చు, తెలుసు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో తీసుకురండి బయటికి, పాపం ఏడు ఆఫీసులో తీసుకురండి. హల్లెలూయా. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం చదువుతాము. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం చదివేసుకుంది కదా. 37:5 వాక్యం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొను. ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఏం చేయమన్నాడు ఇక్కడ? నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించుము. తర్వాత ఉంది, నీవు ఆయనను నమ్ముకొను. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యం ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. సురేష్ తన మార్గాన్ని ఎవరికి అప్పగించాడు? దేవుడికి అప్పగించాడు. కాబట్టి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడు మీకు చెప్పాను, నాకు డబ్బులు కావాలంటే దేవుడు పైనుంచి డబ్బులు వేస్తారా అని అడిగినట్లయితే దేవుడు పైనుంచి నీకు డబ్బులు వేయడు. ఏం చేయడు? పైనుంచి గౌతమ్మ ప్రార్థన చేసింది, 1 లక్ష రూపాయలు కావాలంటే దేవుడు ఏం చేయడు? పైనుంచి నీకు 1 లక్ష రూపాయలు వేయడు. తీసుకోమ్మా ఇంట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి చెప్పాలంటే సిచ్యువేషన్ దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు మా బావ గారు బిజినెస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. అయినా మా బావ గారికి డబ్బులు అవసరం. దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అమ్మగారు చెప్పినట్టు ఎవరో చూపిస్తున్నారు, కానీ ఇచ్చే మనసు అది కాదమ్మా. హల్లెలూయా. ఆయన చేసేది ఏంది? బిజినెస్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే, అయినా ఈ నెలంతా నాకు ఇన్ని ఆర్డర్లు కావాలి. ఎన్ని ఆర్డర్లు? 1 లక్ష రూపాయలు మించిన డబ్బులు దేవుడు నీకు ఏం చేస్తాడు? కావాల్సిన ఆర్డర్లు ఇచ్చి ఈ నెలంతా సమకూర్చి ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఆర్డర్లు ఇచ్చినప్పుడు అతను ఏమవుతుంది? తను అనుకున్న డబ్బులు అతను తీసుకున్నాడు. కానీ ఆర్డర్ తీసుకొచ్చింది ఎవరు? హల్లెలూయా. దేవుడు కదా, మనం ఆధారపడడం మాత్రమే మన పని. హల్లెలూయా. దేవుడు తీసుకొచ్చేవాడు తీసుకొస్తాడు. ఎందుకంటే మా నాన్నగారు ఆ చర్చి విషయం చేసి తెలుసు కదా, ఆ చర్చి, ఆ పాత చర్చిలో వాక్యం రాయించాలని ఏం చేసేవాడు? మా నాన్న డబ్బులు లేక ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? డబ్బులు లేక ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? వినండి. ఒక వ్యక్తి ఒక కలలో వెళ్ళి అతనితో మాట్లాడాడు. పలానా రోడ్లో, పలానా వీధిలో, పలానా చర్చిలో వెళ్ళి ఎంచుకున్న సహాయం చేశాడు. హల్లెలూయా. అదే విధంగా ఉదయం లేవగానే ఆ వ్యక్తి పరుగు పరిగెత్తుకొని మా ఊరు వెతుకుంటూ, వీధి వెతుకుంటూ, ఇల్లు వెతుకుంటూ వచ్చి ఏం చేశాడు? ఇదే సంఘము, ఇదే అలాంటి దేవుడు నాకు దర్శనలు చూపించాలని ఎంత మా వాక్యాన్ని రాయడానికి ఎంత పడింది అయ్యా? అంతే చేస్తున్నాను ఆయన వాక్యం రాయడానికి అక్కడ. హల్లెలూయా. వాక్యం రావడానికి కావాల్సిన సమస్తాన్ని అమౌంట్ కావాల్సింది ఇచ్చేసి వెళ్ళాడు. హల్లెలూయా. మన దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఎన్నో అద్భుత కార్యాలు. ఉదాహరణకు నా జీవితంలో మీకు అలా చెప్పినాను అనుకుంటున్నా.
అయినా మరొకసారి చెప్తాను. నేను దగ్గర 3 years బిఫోర్ 3 సంవత్సరాల ముందు ఏం చేసేవాడంటే పబ్జి గేమ్ ఆడేవాడిని. ఏం గేమ్ ఆడేవాడిని? పబ్జి గేమ్ ఆడుతూ జాబులు పోకుండా ఇంట్లో కూర్చొని రోజు ఆడుకుంటూ ఉండేవాడిని. అంటే దేవుడి నుండి ఏం చెప్పాడంటే గేమ్ ఏం చేసిందంటే గేమ్ అపవాదం లాక్కునేస్తాడు. గేమ్ లోకి ఏం చేస్తాడు? గేమ్ పిచ్చి పెట్టి రోజు ఆడేవాడిని. ఫోన్ చేయడం వచ్చా ఏడా గేమ్ వచ్చేద్దామని వచ్చేయడం, రోజు తినడము గేమ్ ఆడతాడు, తినడము గేమ్ ఆడతాడు. ఇదే నా పని. ఒకరోజు ఏం చేశాడంటే దేవుడు నాతో మాట్లాడాడు. వాక్యంలో ఎలాగనే ఒక చర్చికి వెళ్ళాను, మీటింగ్స్ లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ పాప విడిచిపెట్టాలని నిర్ణయించుకుని చూస్తే నాకేం లేదు, జాబ్ లేదు, ఇంట్లో ఖాళీగా ఉన్నాను. వెంటనే ఏం చేశానంటే ఒక వారం కూర్చొని ప్రార్థన చేశాను. ఎన్ని వారాలమ్మా? ఒక వారం కూర్చొని ప్రార్థన చేశాను. దేవా నాకు జాబ్ కావాలి, నాకు సహాయం చేయండి, మీరైన ఆధారం, నేను నిన్నమ్ముకుని వచ్చానని ఏం చేశానంటే ప్రార్థించేసి ఏంటి ఖాళీ కూర్చునేసాను. మళ్ళీ ప్రార్థించేసి మళ్ళీ గేమ్ ఆడడం ప్రారంభించాను. ఏం చేశాను? ఒక వారం తర్వాత మళ్ళీ గేమ్ లోకి వచ్చేసాను. కానీ దేవుడి దగ్గర ఏం ప్రార్థిస్తారు సార్? నాకు ఫలానా జాబ్ కావాలి, ఇంత శాలరీ రావాలి, నాకు ఎన్ని శాలరీ 30,000 రావాలివా? నేను చదువు ఇంటర్మీడియట్ చదువుకున్నాను, కానీ నాకు ఏం కావాలి అన్నాను, 30,000 రావాలివా? నా ఆశయం కదా నాకు, అత్యాశిస్తారా? అయినా ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశాను. నా నీడ్ నాకు కావాలి దేవా, నాకు కావాలి నిర్ణయించుకుని ప్రార్థన చేశాను. అయినా ఒక వారం మళ్ళీ గేమ్ ఆడుతున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నా నేను ఇంత చదువుకున్నాను, నాకేం చేయలేదు అన్నా, ఒక జాబ్ తీసి ఇవ్వన్నాను అన్నాడు. ఏమన్నాడు? నేనే జాబ్ కూర్చోనండి, అది నాకు ఫోన్ చేసి ఏమన్నాడు? నాకు జాబ్ తీసి ఇవ్వనా అన్నాడు. నేనేం చేశాను తెలుసా? జాబే కదా నైనా తీస్తానులే, కానీ ఏదో 15,000 అయితే తీసుకెళ్తాను. పలానా కంపెనీలు ఉన్నాయి, ఆ పక్క 4-5 కంపెనీలు ఉన్నాయి, రా తీసుకెళ్ళి నేను జాయిన్ చెప్పేశాను చెప్పేసి ఒకరోజు ముందు చెప్పేశాను. కానీ నెక్స్ట్ టైం ఏం చేశానంటే అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, జాబ్ తీసుకున్నాడు కదా అన్న అనేసి ఫోన్ చేస్తుంటే ఇంకేమంటున్నాను కదా, పోయి ఇది పని లేదు వెళ్ళి కట్ చేసి పక్కన పెట్టేనా. ఏం చేశాను? కట్ చేసి నేను పనికి ఏమనుకుంటున్నా. మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న ఏమన్నా జాబ్ తీసుకున్నా కదా ఏమంటే రాలేదురా, నాకు గుర్తు సరిలేదు, నాకు ఒళ్ళు బాగలేదు. ఏం చెప్తానంటే రీజన్ చెప్తున్నాను, సాగుగా చెప్పుకుంటున్నాను. అబ్బాయి ఏమంటారు సార్, నువ్వు దేవుడు పెట్టవే కదా. చూడండి ఆ పిల్లోడు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుడు పెట్టవే కదా, ఇచ్చిన వాడు తప్పవచ్చానా? నువ్వు అడిగినావు తీస్తాను చెప్పినావు, నువ్వు అడిగితే తీస్తాను చెప్పావు, ఇచ్చిన వాడు తప్పవచ్చా? తీసుకు రానా అన్నాడు. నువ్వు దేవుడి బిడ్డవే కదా అన్నప్పుడు ఆ మాటలని గుర్చి ఏం చేసిన హృదయాన్ని, అరే మాట ఇచ్చి తప్పకూడదు, నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాను అవమానపడుతున్నాడు ఏమని వెంటనే బయలుదేరినాను. ఏం చేశాను? సరే రారా బాబు వచ్చేస్తాను బాగా అనేసి ఇద్దరు నాకు తిట్లో దేవుడికి కావాలి దేవుడు ఎందుకు అవమానపడమని రా తీస్తాను చెప్పి అబ్బాయిని రిసీవ్ తీసుకొచ్చాడు. నేను వెళ్తున్నాను కదా, నేను ఖాళీగా వెళ్తే బాగుండదు, నేను రిసీవ్ తీసుకెళ్తేనే బాగుంటుందని వెళ్ళి ఒక రిసీవ్ తీసుకున్నాను. ఎందుకంటే బాబు ఎందుకు వచ్చాను అనుకో, నేను జాబ్ కోసం వస్తాను, ఎక్కడ నీ జాబ్ ప్రొఫైల్ చేయమంటాడు, ఏమి లేకుండా ఖాళీ చేతులు నిలబడుకుంటాడు, తీసుకుంటాడా, తిట్టి పంపిస్తాడు. ఆ భయంతో నేను కొంచెం ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ షాప్ లో వెళ్ళి నా రిసీవ్ ప్రింట్అవుట్ తీసుకుని అబ్బాయి తీసుకుని వెళ్ళాను. అబ్బాయి తీసుకుని వెళ్ళి అబ్బాయి కోసం 2-3 కంపెనీలు అడిగాను. ఇప్పుడు లేదు నేనా, ఇప్పుడు జాబ్ లేదు, ఫోన్ నెంబర్ తీసుకో, వారం తర్వాత రండి అని పంపించేస్తాడు. ఏం చేశాడు? పంపించేశాడు. సరే అబ్బాయి తీసుకుని వస్తూ ఒక కంపెనీ చూసినా, ఈ కంపెనీలో ఎప్పటి నుంచి నేను జాబ్ అడగాలనుకున్నానే, కానీ ఆ కంపెనీలో మినిమం గ్రాడ్యుయేట్ ఉండాలి, డిగ్రీ కంప్లీట్ అయ్యి పెన్షన్ చదివిన వాళ్ళకి మాత్రమే కంపెనీలో జాబ్. సరే నాకు ఏం చేసింది, నా హృదయం ప్రేరేపించింది వెళ్ళి అడగదామని వెళ్ళి అబ్బాయి తీసుకెళ్ళానా, ఈ అబ్బాయికి జాబ్ కావాలి, లోపల ఏదైనా జాబ్కి అవకాశం ఉందా, తీసుకెళ్తాను కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉన్నాయని అడిగితే అతను ఏం చెప్పాడు తెలుసా? జాబ్ అయితే ఉంది నైనా, కానీ ఇంటర్ చదివిన వాళ్ళకైతే జాబ్ లేదు, డిగ్రీ చదివిన వాళ్ళకి కావాలి అన్నాడు. నాకు ఇంటర్ కంప్లీటెడ్ కానీ డిగ్రీ చదువుతున్నాను కాబట్టి సరే లోపలికి వెళ్దాం, ఏమన్నా ఉందో చూసి వద్దామని నా ఉదయం ప్రేరేపించింది. సరే నా వెళ్ళి చూసుకుని వస్తాను, ఈ లోపల ఏం జాబ్ చేస్తే శాలరీ కనుక్కొని వద్దామని లోపలికి వెళ్ళాను. ఆ అబ్బాయిని పక్కన పెట్టేసి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను చెప్పేసి వెళ్ళిపోయినా, కానీ డిగ్రీ చదువుకుంటున్నాను చెప్పి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ జరుగుతామని నేను లోపలికి వెళ్తున్నాను, అప్పుడు ఇద్దరు ఆడోళ్ళు ఆపేశారు నన్ను. ఏం చేశాడు?
వాళ్ళే సూపర్వైజర్లు, వాళ్ళే జాబ్ తీసిచ్చేవాళ్ళు. ఆపై ఎవరు బాబు నువ్వు, ఎవరు నువ్వు, ఎక్కడికి వచ్చినావు, నీకు ఎవరు చెప్పింది? వాళ్ళ మాటలు ఎలా ఉంటుందంటే పద్ధతి తగ్గినట్టు ఉంటుంది. ఏమైనా బుజ్జగించరు. ఎవరు నీకు ఏం కావాలి, ఎవరు నీకు లోపల పంపించేది, ఎవరు నీకు చెప్పి నీకు జాబ్ ఉందని బయటికి పో అని అంటున్నారు. నేనా అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడండి లోపల జాబ్ ఉందని, అందుకోసం వచ్చానంటే ఆమె అంచిన డబ్బుకి నాకు భయం వచ్చేస్తుంది. కానీ వెంటనే ఒక మేడం గారు ఏం చేస్తాను, ఆమె హెచ్ఆర్, జూనియర్ హెచ్ఆర్, స్ట్రైట్ ఒక అక్క వచ్చి ఏమైంది, ఈ అబ్బాయిని లోపల పంపించండి, ఈ అబ్బాయిని మాత్రం లోపల తీసుకుని పంపించేసి నాతో ఇక్కడ ఉన్న రకాలు వాళ్ళని బయటికి పంపించేసి నన్ను మాత్రం లోపల పంపించి చెప్పేసి వెళ్ళిపోయినాను. మేము షాక్ అయినా సంతోషపడిపోతా, అబ్బా నన్ను మాత్రం లోపల పంపించేశారని ఒకే సంతోషం లోపలికి వెళ్ళి కూర్చున్నాను. గంట 2 గంటలైంది. నాతో వచ్చిన అబ్బాయినా నేను ఇంటికి వెళ్తాను, నేను బయట ఎండలో ఉండని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళినా నేను వస్తాను, ఆడే కూర్చొని నేను తర్వాత వచ్చి జాబ్ ఇంత, ఇది జాబు, ఇది జీతం వస్తుంది అని చెప్పేశారు. జీతం ఎంత? 30,000 పైన. నేను అడిగిన దేవుడి దగ్గర 30,000, కానీ నేను అడిగిన దానికైనా దేవుడు ఎక్కువ జీతమే ఆడ అరేంజ్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, నేనేమో ఒక వారం ముందే దేవుడిని అడిగి ప్రార్థించి వదిలేశాను, మర్చిపోయిన ఆ విషయంలో మర్చిపోయాను దేవుడిని అడిగింది. కానీ నువ్వు ప్రార్థించి అడిగింది మర్చిపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడు సార్, ఎవరో ఒక వ్యక్తిని ఫోన్ చేసి ఆ వ్యక్తి నన్ను లాగిన సాధారణ కదా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు, ఆ వ్యక్తి ద్వారా నేను రాను అని చెప్పినా కూడా మాటలు ఏం చేశాడు, తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. తీసుకెళ్ళి అరేంజ్ చేసి జాబ్ ఇచ్చేసాడు. కానీ ఈ మధ్య ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. మొదటిగానే అపవాదికి ఏమిటో లాక్ చేశాడు. కానీ దేవుడు మాట గౌరవిస్తాను కాబట్టి, దేవుడు మాటకి లోపడతాను కాబట్టి నేను మాటను గౌరవించి లేచి వెళ్ళాను. అర్థమైందా? అక్కడి నుంచి బిజినెస్ తీసుకుని అన్ని చోట్ల లేదు ఎక్కడ జాబ్, వెళ్ళిపోదాం అనుకున్న చోట ఇప్పుడు ఒకసారి అడగదాం నా మనసులో ప్రయత్నం చేస్తే వెళ్ళి నిలబడి అడిగాను. ఏం చేశాడు, సెక్యూరిటీ గార్డ్ ఇంటర్ వాళ్ళకి ఏదైనా దిగి చదివే వాళ్ళకి అన్నారు. లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళారు, అక్కడ కూడా ఎవరిని తప్పించి బయటికి పోముందు అన్నాడు. కానీ దేవుడు ఏం చేశారు, ఒక వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిని పంపించి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీద ఆధారపడి నేర్చుకున్నాం అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సమస్తాన్ని సమృద్ధి జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి వెళ్ళిపోయాడు, అబ్బాయి బయట చేసుకుంటాడు. హల్లెలూయా. మళ్ళీ ఆ అబ్బాయి జాబ్ కావాలని అందరికీ రాని కూడా రాలేదు. హల్లెలూయా. చూసారా, దేవుడు నిర్ణయించుకుంటే నేను ఏ స్థితికైనా తీసుకెళ్ళగలడు. దేవుడు నిర్ణయించుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను తీసుకెళ్ళి చాలా. హల్లెలూయా. ఏం చేశాడు, తీసుకొచ్చి చెప్పగలడు దేవుడు అనుకుంటే. కాబట్టి మనము ఆధారము దేవుని మన ఆధారం తెలుసా, ఏదో ఊరికే ఉండకూడదు, ఉత్తి ఆధారం ఉండకూడదు. పడితే నిజంగానే దేవుడికి ఆధారం మనస్ఫూర్తిగా అయ్యా నువ్వే నాకు ఇంకో కోర లేదు, సో నీ ఎందుకు వచ్చాను నా కార్యం చెయ్యి. ఒక కొడుకు ఎంత అధికారంతో తండ్రిని అడుగుతాడో అదే విధంగా అడిగే వాళ్ళతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు కూడా ఇంత ఎక్కువ అడగాలి దేవుడు, ఎంత క్లోజ్ గా నువ్వు అడగాల్సింది. ఎందుకంటే ఆయన చేయగలిగిన దేవుడు, మన దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. అదే నమ్మకంతో అడిగినప్పుడు దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, తన నీతి కార్యాలు కాల్చుకున్నప్పుడు ఏం చేస్తాడంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి తన నీతి కార్యాలు ఏం చేసుకోగలిగాడు, కాపాడుకోగలుగుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో పాపంలో పడిపోతూ ఉండొచ్చు, ఏం చేస్తుండొచ్చు, దేవుడు జీవించాలి అనుకుని తెలియకుండానే పాపంలో పడిపోతున్నాం. కానీ ఎందుకు తెలుసా, మరి దేవుడి మీద ఆధారపడ్డాను అనుకోండి, దేవుడి మీద నేను ఈ పాపం మానాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నువ్వు నాకు ఏం చేయండి, వాడిని దేవుడి పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని మనం ఆధారపడినప్పుడు ఆ పాపని దరిదాపులు కూడా రాదు. హల్లెలూయా. ఒకవేళ ఆ పాపని దరిదాపులకు వచ్చినా దేవుడి యొక్క ప్రేరేపణ నీకు వస్తుంది, దేవుడి యొక్క మాట నీకు గుర్తుకు
వస్తుంది. ఆ దేవుడి మాటకు లోబడినప్పుడు ఆ పాపం నిన్ను విడిచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నువ్వు ఆ పాపానికి లోబడతావు. నిన్ను ఏం చేసుకోగలుగుతావు? కాపాడుకోగలవు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మనం దేవుని మీద ఆధారపడి నేర్చుకున్నప్పుడు మన నీతి కార్యాలు మనం పరిశుద్ధంగా కాచుకోగలము. హల్లెలూయా. నీ నీతి కార్యాలు పరిశుద్ధంగా కాచుకోగలిగినావనుకో, నీ హృదయాన్ని, నీ తలంపుని, శరీరాన్ని పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే నీ దారి అడుగు పెట్టి ప్రతి దారి ఏం చేస్తాడు? అపాపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ మార్గంలో అయితే నడవాలనుకుంటున్నావు ఆ మార్గంలో దేవుడు లాక్కుని వెళ్తాడు, తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీ మీద దేవుడికి అధికారం ఇవ్వాలి. అదే దేవుడికి కావాల్సింది. ఏం చేయాలి? నీ మీద నువ్వు దేవుడికి అధికారం ఇవ్వాలి. అయ్యా, నువ్వు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు అలా వాడుకో. ఒకవేళ నా శరీరము, నా ఆలోచన అలా నువ్వు వాడుకోవాలనుకున్న దానికి నేను పోలేకపోతున్నానంటే నా చెయ్యి పట్టుకుని ఏం చేయాలంటే లాక్కుని వెళ్ళి ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చేయకూడదు అని నువ్వు నిర్వహించుకున్న పనిలో నేను మళ్ళా ఆ పనిలో నువ్వు వెళ్తున్నాను, నువ్వు ఏం చేయాలి? పట్టుకుని వెనకలకి లాగుదేవా అని నువ్వు ఏం చేయగలగాలి? ప్రార్థించగలగాలి. హల్లెలూయా. అప్పుడు మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? ఉత్తరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆధారపడి మొరపెడుతున్నావు కాబట్టి దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే ఉత్తరిస్తాడు. దావీదు జీవితాల్లో మొరపెట్టి ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఉత్తరించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట చదివినట్టు కింద వాక్యమే, అదే వాక్యంలోనే రెండో లైన్ చదవండి. నీవు ఆయన నమ్ముకొనుము. కాదమ్మా, 4వ అధ్యాయము 1వ వాక్యంలో 2వ లైన్. ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడు నీవే. హల్లెలూయా. అక్కడ చాలమ్మా. నన్ను కరుణించిన అపరాధాన్ని అంగీకరించను. ఇరుకులో ఏం చేస్తాడంట? విశాలతను కలుగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమా? ఇరుకులు ఏం చేస్తాడైనా? విశాలతను చేస్తాడు. స్టార్టింగ్ లో నడవాలంటే దేవుడు కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి ఏముంటుంది? కష్టం ఉంటుంది. అయ్యా, దేవుళ్ళకి వచ్చి ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, పరిశుద్ధంగా జీవించాలంటమ్మా చాలా కష్టంగా ఉంటుంది. యేసుక్రీస్తులో జీవించాలండి. కానీ వన్స్ యేసుక్రీస్తులో జీవించడం అలవాటు చేసుకున్నాం అనుకో, నీ మార్గము విశాలపరచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సేవలో స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది, కానీ దేవుడి మీద ఆధారపడి నేర్చుకున్నాం అనుకో, దేవుడి ఇరుకు మార్గాన్ని ఏం చేస్తాడు? విశాలమైన మార్గాన్ని మారుస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఇరుకు మార్గం మంచిదే, మనం వెళ్ళే దారి కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు రావడం మంచిదే, ఇబ్బందులు రావడం మంచిదే. ఎందుకో తెలుసా? ఈ కష్టాలకుండా నువ్వు నడిస్తేనే ఏం చెప్పగలుగుతావు అంటే, రేపు దినాన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎలా ఎదుర్కోవాలో దేవుడు ముందుగానే నీకు ఈ కష్టాలు పెట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. నేర్పిస్తాడు. చూడండి, ఎగ్జాంపుల్ కి బిజినెస్ పెడతాను అనుకోండి. ఏంటి? ఒక బిజినెస్ స్టార్టింగ్ లోనే నీకు వచ్చేస్తుందా? స్టార్టింగ్ లక్షలు సంపాదించేస్తావా? సంపాదించదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ కి మా బావగారు మొన్న ఒక నెల ముందు అనుకుంటా, పోయిన నెలలో ఒక సమన్వయ షాప్ పెట్టాడు. పెట్టిన రోజు ఎంత బాబు జరిగింది వ్యాపారం నీకు? హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఎంత జరగాలి నార్మల్ గా? నీ వ్యాపారంలో హైయెస్ట్ అంటే ఎంత జరిగింది రోజు? 2,500 3,000 కూడా తిరిగి రోజులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ప్రతి రోజు నాకు 3,000 రావాలంటే రాదు. హల్లెలూయా. అంతే నేను జీవితంలో ఎందుకు రాదంటే ఫస్ట్ కాబట్టి జనాలు అలవాటు అవ్వాలి. వ్యాపారం తెలియాలి, ఆ యొక్క అతను పెట్టినట్టు సమోసా టేస్ట్ తెలియాలి జనాలకి, కానీ నచ్చి జనాలకు రావాలి. అప్పుడు కొంచెం ఆ దారి ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది ఆ బిజినెస్ అనేది. అదేవిధంగా నీ జీవితంలో కూడా పెట్టగానే లోపల రాగానే వేసేలా రాగానే అన్ని జరిగిపోవాలి. నో వే. హల్లెలూయా. నో వే. అసలు తెలియదు. దేవుడు కొంతమంది జీవితాలు మాత్రమే జరగాలని ఆశపడతాడు.
వేచి చేయాలి. దానికంటే ఒక సమయాన్ని నిర్ణయించి ఉంటాడు. వేచి దేవుడి దగ్గర నిలబడినప్పుడు దేవుడు ఆ దారిని కొంచెంగా విశాలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీకు త్వరగా వెంటనే మీకు ఆశీర్వాదాలు, వెంటనే మీ జీవితాల గ్రోత్ వెంటనే పెద్దగా జరిగిందనుకోండి, అది ఏంటండి? దేవుడి చిత్తం అయితే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా వెంటనే నీ జీవితంలో అన్ని జరిగినాయి అనుకో, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ? ఎందుకంటే దేవుడి చిత్తం ఎలా ఉంటుందండి? కొంచెంగా నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కొంచెంగా నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు, నీ బిడ్డలు చూస్తారు, నీ కుటుంబం చూస్తుంది, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులంతా చూస్తారు. దేవుడు ఆశీర్వదించే ప్రతి ఒక్కరు గమనిస్తారు. అపవాది ఇచ్చేది ఎలా ఉంటుంది తెలుసా? వెంటనే జరిగిపోతాయి. హల్లెలూయా. వెంటనే ఒక ఉన్నత స్థాయి ఉంటావు, ఆ 2 రోజులు మళ్ళీ ఏమైపోతావు? డబ్బు నీ మీద పడతావు. ఏమా వెంటనే మా అక్కగారికి 1 లక్ష రూపాయలు వచ్చిందనుకో, అక్క ప్రయాణం చేసింది, వెంటనే 1 లక్ష రూపాయలు ఇచ్చేసి మీరు అది ఉంటుందా? కారణము ఫ్రీగా వచ్చింది కాబట్టి ఏమైపోతుంది? వెంటనే 2 రోజులు లక్ష. కారణము అది దేవుడి సమకూర్చింది ఎలా ఉంటుందండి? నువ్వు కష్టపడుతూ దేవుడిని కొంచెం మనం అడిగిన దానికి ఎక్కువ ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమకూర్చేది ఎప్పుడు కొంచెంగానే ఉంటది, కానీ చివరిలో అది గొప్పగా మారుతుంది. హల్లెలూయా. అపవాదించేది పెద్దది, ఫస్ట్ రాగానే పెద్దదిగా ఉంటుంది. అమ్మ పెద్ద స్టేజ్, పెద్ద ఆశీర్వాదం, పెద్ద చర్చ అన్ని పెద్దగా ఇస్తాడు. పెద్దగా ఆకర్షించి మంచి అని ఉంటుంది, కానీ చివరికి తీసుకుని ఆత్మీయ ఎక్కడికి వస్తుంది తెలుసా? ఇదిగో తోసి అతిగతలు మారిపోతాయి. హల్లెలూయా. ఈ స్థితిగతులే మారిపోతాయి. కాబట్టి కొద్ది దాంట్లో మనం ఏం చేసేవాళ్ళం ఉండాలి? నమ్మకంగా, సంతృప్తిగా జీవించగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేసేవాళ్ళతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 చదివినట్లయితే అక్కడ చాలా చక్కగా అంటాడు దేవుడు ప్రసంగాలలో, ప్రసంగాలతో ఆ మాటని. మత్తయి సువార్త 7:13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉంటుందంట? వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? ఇరుకు మార్గానే ప్రవేశించండి. ఎందుకంటే అదే మంచిది. చూడండి, నాశనమునకు పో ద్వారం ఎలా ఉంటుందంటే వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. హల్లెలూయా. క్రీస్తులో వచ్చినప్పుడు ఇలానే ఉండాలమ్మా అన్నప్పుడు కలిసి కష్టమే, కొన్ని కష్టమే. టీవీ చూడకూడదమ్మా, బూతులు మాట్లాడకూడదమ్మా, సినిమాలు మానేవాళ్ళమ్మా, తాగకూడదమ్మా, ఇవన్నీ చెప్పినప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ దాంట్లోనే మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. అయ్యా టీవీ చూడవచ్చు, నువ్వు టీవీ చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, తాగవచ్చు, కానీ ఏం చేసే ఆదివారం అయితే చర్చికి వచ్చేది అని చెప్పే చోట మనము వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సినిమా పాటలు లాగా ఏం చేస్తుంటారు? దూకడము, ఎగడము, దేవుని ఆరాధిస్తాన పేరులో ఏం చేస్తాడు? లోక కార్యాలన్నీ ఎక్కడ ఉంటుంది? సినిమాలోనే. సినిమా బయట ఉన్న కార్యాలంతా చర్చిలోనే ఉంటుంది. అలంకరణలు, విస్తారమైన అలంకరణలు, విగ్రహాలు. అమ్మ దేవుడి సంగీతం ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. విగ్రహాలు ఉండకూడదంటే ఉండకూడదు, అలంకరణ ఉండకూడదంటే ఉండకూడదు. మన చర్చి ఓపెన్ చేశాం, ఎన్ని అలంకరణ చేశాడు కదా? చర్చి ఓపెనింగ్ ఎందుకు వచ్చారు కదా? చర్చి ఓపెనింగ్ కి ఎన్ని బలూన్స్ ఉన్నాయి కదా? ఇక్కడ బలూన్స్, ఇంకా ఏమేమి అలంకరణ అన్ని సమృద్ధి ఉందా చర్చిలో? ఏమీ లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రమే మనం చూస్తున్నాం. క్రిస్మస్ వస్తే మనము
జై 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 మొత్తం బలూన్స్ పెట్టేసి చెయ్యము. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆరాధనాలయం, పరిశుద్ధ ఆరాధనాలయమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించిన ఇలానే ఆరాధించాలంటే అలానే ఆరాధించాలి. లోక కార్యాలు ఎక్కడికి రాకూడదు, చర్చిలోకి రాకూడదు, సేవకుల్లోకి రాకూడదు, మన సంఘాల్లో రాకూడదు, మన బిడ్డల జీవితంలోకి లోక కార్యాలు రాకూడదు. ఇలానే ఉండాలంటే అలానే ఉండాలి. ఇంకొంచెం కష్టంగానే ఉంటుంది అది, కానీ అలా జీవించగలిగితే మనం ఏం చేయగలుగుతాము? మన జీవితంలో ఏమి పడుతుందా? విశాలంగా మార్చబడుతుంది. తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెంటనే నీకు అన్ని విశాలంగా ఉండిందనుకో, అది ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆ మార్గం నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, నాశనానికి. తర్వాత మాట్లాడండి. జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వాళ్ళు కొందరే. జీవమునకు పో మార్గం ఎలా ఉంటుందంట? ఇరుకును, సంకుచితమై ఉండను, దాన్ని కనుగొనే వాళ్ళు కొంతమంది మాత్రమే దాన్ని చూస్తారు. ఎంతమంది? కొందరే. ఈరోజు నువ్వు ఆ కొందరిలో ఉన్నావా అని ఆలోచించుకోవాలి. కొందరిలో నువ్వు ఉన్నావా? ఇరుకు ద్వారా మంచిది. ఆ దారి ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను జీవానికి తీసుకెళ్తుంది. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నది. అది నిన్ను దేవుడితో కూర్చొని దేవుడితో పడిన ఆరాధించడానికి తీసుకెళ్తుంది. ఇరుకు ద్వారము విశాలంగా విచ్చినటువంటి జీవితానికి అలవాటు చేస్తే అది ఎక్కడ తీసుకెళ్తుందంటే లోక వెళ్ళామనుకోండి, విచ్చినటువంటి జీవితం అలవాటు అయితే నరకానికి తీసుకెళ్తాను జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. సినిమా పాటలాగా దేవుడి పాటలు పాడుకుంటూ ఎగురుతాను దేవుడిని ఆరాధించావంటే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నరకానికి వెళ్తావు. లోకము నీలోని ఏం చేయకూడదు, ప్రవేశించకూడదు అన్నట్లు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? అగ్ని వంటి ఖర్చు వేసి నిన్ను కాపాడుకోగలగాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని, నీ తలకు, నీ చూపు, నీ యొక్క వస్త్ర దానాన్ని ఎప్పుడైతే కాపాడుకోగలుగుతావో అది ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. విడిగా పాపానికి తగినట్టు లోకాన్ని ఆకర్షించే విధంగా నువ్వు చేసావనుకోండి, అది ఎక్కడికి తీసుకెళ్ళి నరకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద బ్యానర్లు వేసి అలంకరణ చేసి చర్చ అలంకరణ చేసి రండి లోకమంతా రండి, జనాలు వచ్చి వావ్ ఏమంటారు? లోకస్తులు వచ్చి ఏం చెప్తారు? వావ్ అంటారు. వావ్ ఎవరికి కావాలి? దేవుడు అనాలి, లోకంలో ఉన్న వాళ్ళు కాదు. అర్థమైందా? క్రిస్మస్ రోజు మా ఫ్రెండ్స్ పిలిచామనుకోండి, ఏం రాని చర్చలు ఏమి చేయలేదు, ఏం చేయలేదు, ఏం ఆనందించలేదు, ప్లైన్ గా ఉంది చర్చ అంటే. మా యొక్క బోధ అంతే. హల్లెలూయా. నేను నడిచే మార్గము అంతే. ఆ చర్చలు చూస్తాను అన్నీ ఉన్నాయంటే హల్లెలూయా. ఆ ద్వారం వేరు, మేము నడిచే ద్వారము వేరు. హల్లెలూయా. మాకు ఏముంది? క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇలాగనే మేము నడవాలని మా బోధకులు నేర్పించాలి. ఈ మార్గాన్ని మేము నడుస్తాము. ఎందుకంటే ఆ దారి ఎక్కడ తీసుకెళ్తుంది? నేను ఈ దారి ఎక్కడ తీసుకెళ్తుంది? నేను జీవానికి తీసుకెళ్తుంది. కాబట్టి పెరుగుతుంది కదా, మనం ఏం చేసినా దేవుని వాక్యం బట్టి మనం చేసే వారంగానే ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ మాట కీర్తన 4:1 వాక్యంలో కీర్తనలు 4 నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటానంటే విరుకులో నాకు విషాదం కలిగించేవాడు నీవే కాబట్టి నన్ను కరుణించినది నా ప్రార్థనని అంగీకరించాలన్నాడు. నా ప్రార్థన అంగీకరించబడాలంటే దేవుడి మీద మనం ఆధారపడి నిలబడి వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనల్ని విశాల మార్గం నడిపించేవాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇరుకు మనం నడిచి అలవాటు ఏంటంటే రేపు దేవుడు నిన్ను విశాల మార్గంలో తీసుకెళ్తాడు. ఈ రోజు నువ్వు కష్టపడి నేర్చుకున్నావంటే ఈ కొన్ని రోజులు కష్టపడ్డావనుకో, నమ్మకంగా నీ రోజు నువ్వు కష్టపడగలిగితే రేపు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఉన్నత
హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం ఏమవ్వదు, వృధా అవ్వదు. నీ సహింపు, నీ సహనం ఏమవ్వదు, వృధా అవ్వదు. రేపు అది ఏమైపోతుందంటే అది నేను సంతోషకరమైన మార్గం నిన్ను నడిపిస్తుంది. ఏమయ్యా ఈ రోజు నేను పరిశుద్ధంగా కష్టపడి జీవిస్తాను కదా, ఎప్పుడో నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం కొరకు ఈ రోజు నేను కష్టపడాలా అని మీరు భయం కూడా వద్దు, ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూలోకంలోని దేవుని యొక్క మహిమని మీరు చూస్తారు. హల్లెలూయా. ఈ రోజు ఇరుకులో ఆ కష్టపడి నడిచి అలాంటి అనుకో, నువ్వు చనిపోయిన తర్వాత పల్లకి వెళ్ళడం కాకుండా ముందుగానే లోకల్ దేవుడు ఏం చేస్తాడంటే విశాలమైన మార్గం ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. సంతోషమైన మార్గం ఆయన నడిపిస్తాడు. నీకు కావాల్సిన సమృద్ధి అయినా ఇచ్చేయగలుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారంటే మొదటిగా ఏం చేయాలి? మొదటిగా ఏం నేర్చుకున్నారు? దేవుని మీద ఆధారపడి జీవించడము నేర్చుకోవాలి. రెండవదిగా ఇరుకు మార్గంలో మనము నడవడం కూడా నేర్చుకోవాలి. కష్టాలను నడవడము నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఈ రోజు మనకి ప్రతి ఆదివారం పాస్టర్ గారు ఎందుకో కొంచెం ఏం చేస్తారంటే పాస్టర్ గారు ప్రతి ఆదివారం భోజన సిద్ధం చేస్తున్నారు. ఎవరికి? వచ్చిన జనాలు ఆఖరికి వెళ్ళకూడదు, ఏదో కొంచెం తినేసుకోవాలి. ఏం చేస్తున్న అమ్మగారు చేస్తున్నారు. కానీ ఏ చర్చిలో ఈ తారక ప్రాంతంలో ఏ చర్చిలో ప్రతి ఆదివారం అన్నం పెట్టే ఉన్నారమ్మా? ఎవరో ఒకరు ఉన్నారా? ఎవరైనా? అదే వెనుక పాస్టర్ చర్చిలో తప్ప ఏ చర్చిలో కూడా పెట్టరు. ఇప్పుడు పెట్టరాట్లేదు. కానీ మన చర్చకు పెడుతున్న కారణము వచ్చిన వాళ్ళు వృత్తిగా తినేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నెలకు ఒకసారి పెడతారు. మా యొక్క సంఘంలో ఉండే ప్రతి చిత్తులు కూడా నెలకు ఒకసారి పంపాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమికులారా, ఈరోజు మన జీవితంలో మనము దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము ఏం చేస్తున్నాము? నమ్మకంగాను వచ్చిన వాళ్ళకి ఏదో కొంచెం మావలేని దాకా పెట్టి పంపిస్తున్నాము. హల్లెలూయా. అదేవిధంగా మీ జీవితంలో వినేకరించాలంటే ఈరోజు ఉండవచ్చు, లేకుండా ఉండవచ్చు. ఒక వారం ఉంటుంది, ఒక వారం లేకుండా ఉంటుంది, ఒక వారం పెరిగిన ఉంటుంది, ఒక వారం సంబరణ. మీరు కూడా ఎంతో కూర్చొని ప్రేమగా పెట్టి దాన్ని తినేసి వెళ్తున్నారు. అందరూ పెట్టి దేవుడి నామానికి మనము ఒకవేళ లేకపోయినప్పుడు ఉండడం మనం ఏం చేసుకోవాలి? అలవాటు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రేమికులారా, ఇవి రెండు మన జీవితాలు జరగాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మన కరుణించి మన ప్రార్థన అంగీకరించబడగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన అంగీకరించబడాలంటే నువ్వు నమ్మకంగాను దేవుడి మీద సమృద్ధిగా ఆధారపడేటప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమికులారా, అందరూ కూడా సిద్ధపడండి. ఈరోజు ఏమన్నా వాళ్ళ ఆఫీస్ పడుతున్న వాళ్ళందరూ కూడా మోకరించండి. దేవుడి సన్నిధిలో మోకరించినట్లయితే మోకరించి ఒక 5 minutes 5 నిమిషాలు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దివాన్ని పరిశుద్ధ 5 నిమిషాలు 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కరెక్ట్ 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ ఒకవేళ ఈ వారంలో ఈ నెలలో తెలుసో తెలియకుండా తప్పు చేస్తుంటే అయ్యా నన్ను క్షమించు దేవా, నన్ను పరిశుద్ధపరచు దేవా, మీ యొక్క శరీరాన్ని మీ యొక్క రక్తాన్ని పానం చేయడానికి తెలియవా, అడగక నాకు ఇవ్వు దేవాన్ని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ప్రార్థించండి.